ఇది ఒక అందమైన పల్లెటూరు. పచ్చటి పొలాలు, గడ్డి, ఇళ్లతో ఆనందంగా ఉంటున్న పల్లెటూరు. చెరువు దగ్గర ఆడుకుంటున్న చిన్న పిల్లలు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒకరోజు అనుకోకుండా అడవిలో నుండి పెద్ద గర్జన వినిపిస్తుంది. గ్రామస్తులు భయపడుతూ ఉంటారు, ఆ ధ్వని ఏంది అని. రాక్షసుడు గ్రామాన్ని దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. గ్రామస్తులందరూ కలిసి భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. ఆ రాక్షసుడు తనకున్న శక్తితోని గ్రామాన్ని నాశనం చేస్తున్నాడు. గ్రామస్తులందరూ కలిసి దుర్గాదేవి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దీపాలు ముట్టించి పూజలు చేస్తున్నారు. అకస్మాత్తుగా ఎర్రగా మండుతున్న ఆకాశంపై నుండి సింహం మీద కూర్చున్న దుర్గాదేవి గ్రామంలో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ రాక్షసుడు దుర్గాదేవి దగ్గరికి గర్జిస్తూ వెళ్తాడు. దుర్గాదేవి తన సింహంపై నుంచి దూకి ఆ రాక్షసుడిపై ఘోర యుద్ధం చేస్తుంది. దేవి త్రిశూలను ఉపయోగించి ఆ రాక్షసుని నిజస్వరూపం బయటపెట్టి ఆఖరికి మంట కల్పిస్తుంది. అప్పుడు గ్రామస్తులంతా ఆనందంతో జై దుర్గామాత అని నినాదిస్తారు. అప్పుడు దేవి గ్రామస్తులతో, మీరు భయపడకండి, ధైర్యంగా ధర్మంతో ఉండండి, నేను ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను. అప్పుడు ఆకాశంపై నుండి పువ్వుల వర్షం దేవిపై కురుస్తాయి. ఇలా మనం ప్రతి సంవత్సరం దుర్గాదేవి పండుగను జరుపుకుంటాం. పిల్లలు, పెద్దలు అందరు కలిసి నాట్యం చేస్తూ దుర్గాదేవిని పూజిస్తూ ఉంటాం. ఇక ఆ రోజు నుండి ఆ పల్లెటూరు ఆనందంగా పచ్చటి పొలాలు, పచ్చటి చెట్లతో కలకాలంలాడుతుంది. ఎప్పటిలాగే పిల్లలు కూడా చెరువు దగ్గర ఆటలు ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.